ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియాపై అనేక ఆరోపణలు చేసిన కూటమి పార్టీల నేతలు అధికారంలోకి వచ్చాక గోడౌన్ల తనిఖీలతో అక్రమంగా దాచిన రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం, తాకీదులు ఇవ్వడంతో మొదలైన ప్రహసనం షిప్పులను ఆపే వరకు వెళ్లడంతో వేల కోట్ల అక్రమ రేషన్ బియ్యం అవినీతిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రజలు భావించారు. రేషన్ బియ్యం మాఫియా డాన్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని అభివర్ణిస్తూ ఆరోపణలు చేయడం తప్ప ఇప్పటి వరకు ఆయనపై ఎక్కడా కేసు నమోదు చేయలేదు. రేషన్ బియ్యం నిల్వ ఉన్న గోడౌన్లను తనిఖీలు చేయాలని ఆదేశించడంతో ఎక్కడ దొరికిపోతామోనని పేర్ని నాని గారికి సంబంధించిన గోడౌన్ల యజమానుదారులు తొందరపడి లేఖ రాయడంతో ప్రభుత్వానికి కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి. ఒకవేళ వారు లేఖ రాయకుండా ఉంటే పేర్ని నాని గారి గోడౌన్లలో రేషన్ బియ్యం మాయమైపోవడం బయటకు వచ్చినా వారిపై కేసు నమోదు జరిగేది కాదేమో. కేవలం అవినీతి జరిగిందని ప్రసార మాధ్యాలలో మాదిరి ప్రజలకు తెలియచెప్పి మంచితనం, హుందాతనంతో వారిని వదిలేసి ఉండేవారు.